హాయ్ అండి. చూడండి, ఇక్కడ నేను రోజుల పేర్లు తెలుగులో రాశాను, అలాగే ఇంగ్లీష్లో రాశాను. ఇక్కడ చూడండి, హిందీలో కూడా రాశాను. ఈ విధంగా ఒకేసారి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీరు ఈ విధంగా రాసుకున్నారనుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ విధంగా చూసి డైలీ మీరు యూసేజ్లో కూడా యూస్ చేయొచ్చు. పలకడం కానీ, ఎవరికైనా చెప్పడం కానివ్వండి, ఎవరైనా మనకి హిందీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి చెప్పడం కానివ్వండి, అలాంటప్పుడు మీకు ఉపయోగపడుతుంది అన్నమాట హిందీ అనేది. ఇంక ఇంగ్లీష్ అంటారా, మామూలుగా పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, డేస్ నేమ్స్ తెలుసు. తెలుగులో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు కానివ్వండి, స్కూల్ పిల్లలు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ అలవాటు చేసుకుంటూ ఉంటే కనీసం ఎప్పుడైనా కూడా 1-2 సార్లు అయినా, ఈరోజు ఏం వారం, మంగళవారం, అలా తెలుగులో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే తెలుగు, ఇంగ్లీషు, హిందీ చక్కగా నేర్చుకోగలరండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఈ విధంగా చక్కగా రాసి చూసుకోవడము, పలుకుతూ రాయడము ఇలా చేశారు అంటే ఈ విధంగా రోజుల పేర్లు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో మీకు చక్కగా నేర్చుకోవచ్చండి. ఒకసారి ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. పిల్లలైతే చక్కగా రాసి ప్రాక్టీస్ చేసుకోండి, పెద్దవాళ్ళైతే కాస్త చూసి పిల్లలకి నేర్పించండి ఈ విధంగా. ఓకేనండి. అప్పుడు 3 లాంగ్వేజెస్ కూడా కవర్ అవుతాయి. చూడండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఈ విధంగా 3 లాంగ్వేజెస్ ఒకే టైంలో వాళ్ళు నేర్చుకోగలరు. రాయడము, చదవడము, అలాగే ప్రొనౌన్స్ చేయడము 3 వచ్చేస్తాయండి ఒకేసారి. ఓకేనా అండి. చూడండి, ఈ విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి కొన్ని పదాలు అర్థాలతో సహా ఈ విధంగా సమానంగా రాసి చూపిస్తూ కూడా ఉంటే పిల్లలకి ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కన్ఫ్యూజన్ అనేది కూడా రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. పిల్లలకి ఇలాగా ట్రై చేసి చూడండి, చక్కగా వాళ్ళు రాయడం కూడా ఇంప్రూవ్ అవుతుంది, చదవడం కూడా నేర్చుకుంటారండి. ఓకేనండి. బాయ్.